రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు దంచుకొడుతున్నాయి. అనేక జిల్లాల్లో కుండపోత వర్షం కురుస్తోంది. బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం కళింగపట్నం సమీపంలో ఇవాళ తెల్లవారుజామున తీరం దాటింది. అనేక జిల్లాల్లో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. దీంతో అధికారులంతా అప్రమత్తమయ్యారు. సముద్రంలో అలలు ఎగిసిపడుతున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారాన్ని మా నెల్లూరు ప్రతినిధి మురళీకృష్ణ అందిస్తారు. ఇటు బంగాళాఖాతంలో వాయుగుండం అటు అరేబియా సముద్రంపై కదులుతున్నటువంటి తుఫాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఇవాళ వేకువజామున ఏదైతే 2:30 గంటల సమయంలో కళింగపట్నం వద్ద తుఫాను ఏదైతే వాయుగుండం కూడా తీరం దాటడంతో ఒకసారిగా రాష్ట్ర వ్యాప్తంగా వర్షాలు అయితే భారీగా పడుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ప్రధానంగా గడిచిన 30 ఏళ్లలో ఎప్పుడు లేని విధంగా విజయవాడ మహానగరంపై భారీ ఎత్తున వర్షం కురవడంతో అనేక ప్రాంతాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. అయితే కొన్ని జిల్లాల్లో మాత్రం ఇవాళ వర్షాలు తగ్గుముఖం పట్టడంతో స్థానికులు అయితే ఊపిరి పీల్చుకున్నారు. అయితే సముద్రపు అలలు అయితే ఎగిసి పడుతున్నాయి. ప్రస్తుతం మనం నెల్లూరు జిల్లాకు సంబంధించినటువంటి ఏదైతే బంగాళాఖాతం వద్ద ఉన్నో ఒకసారి సముద్రాన్ని కూడా చూసే ప్రయత్నం అయితే మనం చేస్తే భారీ ఎత్తున అలలు కూడా ఎగిసి పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. కొన్ని చోట్ల సముద్రం వెనక్కి వెళ్ళింది అని చెప్పి కూడా మత్స్యకారులు చెప్తున్నారు. ఇటు అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. ఎక్కడ కూడా చిన్న తరహా ప్రమాదాలు కూడా జరగకుండా ప్రత్యేక చర్యలు అయితే తీసుకుంటున్నట్లుగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ప్రధానంగా తీసుకుంటే ఉమ్మడి కృష్ణా జిల్లా, గుంటూరు, పశ్చిమ గోదావరి జిల్లాలన్నింటిలో కూడా భారీ ఎత్తున వర్షాలు ముంచెత్తిన పరిస్థితి. విజయవాడ, గుంటూరు, ఏలూరు సహా అనేక పట్టణాలు కూడా జలదిగ్బంధంలోకి చేరిపోయినటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అటు ఉరుములు మెరుపులతో కురిసినటువంటి వర్షంతో ఇటు వాగులు వంకలు కూడా భారీ ఎత్తున నిండిపోయి పంట పొలాలు పల్లెల మీదకి వెళ్ళిపోవడంతో చెరువుల్ని తలపించే పరిస్థితి కూడా తలెత్తిందని చెప్పుకోవచ్చు. అయితే దీంతో పాటుగా కూడా ఇటు అనేక ప్రాంతాల్లో ఇటు వాహనాలు కూడా పూర్తిగా దెబ్బతిన్నటువంటి పరిస్థితి కూడా ఉందని చెప్పుకోవచ్చు. అటు వాయుగుండం, ద్రోణి ప్రభావంతో కొన్ని చోట్ల రికార్డు స్థాయి వర్షపాతం కూడా నమోదైందని చెప్పుకోవచ్చు. అయితే ఏదైతే రాజధాని పరిధిలో ఉన్నటువంటి అనేక ప్రాంతాలు ఇటు ఎన్టీఆర్ జిల్లా మైలవరంలో అయితే దాదాపు ఉదయం 8:30 నుంచి రాత్రి 7 గంటల వరకు కూడా 22.15 సెంటీమీటర్ల వర్షం కురిసిందని కూడా అధికారులు వెల్లడిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీంతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా అనేక జిల్లాల్లో కూడా భారీ ఎత్తున వర్షాలు కురిసాయి. పల్నాడు, గుంటూరు, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాల్లో పెద్ద ఎత్తున పంట పొలాలన్నీ నీట మునిగిపోయినటువంటి పరిస్థితి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో కురిసినటువంటి ఒక్కసారిగా వర్షాల దెబ్బ అటు ఎవరైతే నాట్లు వేసినటువంటి రైతాంగం అంతా కూడా తీవ్రంగా నష్టపోయినటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుందని చెప్పుకోవచ్చు. అటు విజయవాడ అయితే ఇంకా కూడా జలదిగ్బంధంలోనే చిక్కుకుంది. ఇటు అధికార యంత్రాంగం అంతా కూడా కట్టుదిట్టమైనటువంటి చర్యలు అయితే చేపడుతున్నారు. ఇప్పటికే రాష్ట్రంలో ఉన్నటువంటి అనేక జిల్లాల్లో కూడా అధికారులు అప్రమత్తమయ్యారు. ఎవరు కూడా సెలవులు పెట్టొద్దు, ఎక్కడికక్కడ కూడా అప్రమత్తంగా ఉండండి. సిబ్బందితో పాటు ప్రతి ఒక్కరు ఎంఆర్ఓలు, అదేవిధంగా తుఫాను షెల్టర్లకు సంబంధించినటువంటి కేంద్రాల్లో ఉన్నటువంటి స్థానిక అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తి స్థాయిలో అప్రమత్తంగా ఉండాలని చెప్పి ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతోపాటు ప్రభుత్వ పాఠశాలలు ఎక్కడైతే ఉంటాయో ఆయా పాఠశాలలకు సంబంధించినటువంటి అధికారులు, అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి సిబ్బంది కూడా తాళాలని ఎప్పటికప్పుడు అందుబాటులో ఉంచాలని సూచించారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాకైతే అంత ముప్పు అయితే లేదు, పెద్ద వర్షాలు కూడా లేవు. కానీ మిగిలినటువంటి అనేక జిల్లాల్లో మాత్రం భారీ ఎత్తున వర్షం కురుస్తుంది. మత్స్యకారులు కొంత జాగ్రత్తగా ఉండాలని మాత్రం అధికార యంత్రాంగం అంతా సూచించినటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. ఒక్కసారిగా ప్రజలు తీవ్ర ఇబ్బందులు అయితే ఎదుర్కొంటున్నారు. ఎప్పుడెప్పుడు వర్షం వస్తుందా అని ఎదురు చూసినటువంటి ప్రజానికానికి కుండపోతగా ఒక్కసారిగా వచ్చి పడిపోయినటువంటి వర్షం దెబ్బకు బీతిల్లినటువంటి పరిస్థితి. విజయవాడ మహానగరంలో అయితే కొండ చీరలు ఎరిగిపడి అనేక మంది ఏదైతే మృతి చెందినటువంటి ఘటన, కారు జలదిగ్బంధంలో చిక్కుకొని చిన్నారులతో సహా తండ్రి మృతి చెందినటువంటి ఘటన, ఇలా అనేక ఘటనల మీద ఇటు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సైతం తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఎక్కడికక్కడ ప్రత్యేక చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఏదైతే జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి కాలనీలపైన ప్రత్యేక దృష్టి పెట్టి అక్కడ ఉన్నటువంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలించి అవసరమైన మేర చర్యలు చేపట్టాలని కూడా సూచనలు జారీ చేశారు. మొత్తం మీద తీసుకుంటే రాష్ట్ర వ్యాప్తంగా విస్తారంగా కురిసినటువంటి వర్షాలకు తీవ్ర స్థాయిలో నష్టం అయితే వాటిల్లింది. ఇప్పటికీ కూడా కొన్ని జిల్లాల్లో వర్షం ఇంకా కూడా కురుస్తున్నటువంటి పరిస్థితి. మరోవైపు తెలంగాణ వ్యాప్తంగా కూడా కురుస్తున్నటువంటి వర్షాలతో ప్రజలైతే బీతిల్లుతున్నటువంటి పరిస్థితి. ఏదేమైనప్పటికీ కళింగపట్నం వద్ద తీరం దాటింది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికీ కూడా కొంత వర్షం అయితే కురుస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపైన అధికార యంత్రాంగం కూడా పూర్తి స్థాయిలో కట్టుదిట్టమైనటువంటి చర్యలకైతే సిద్ధమైందని చెప్పుకోవచ్చు. ఇది వాతావరణంపై తాజా పరిస్థితి. వీడియో జర్నలిస్ట్ జోషితో కలిసి మురళీకృష్ణ, బీఆర్కే న్యూస్, నెల్లూరు జిల్లా నుంచి.